భారత్ పై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు మొదలయ్యాయి. ఈ సుంకాలతో భారత్ పూర్తిగా తనకు సరెండర్ అవుతుందని ట్రంప్ అంచనా వేశాడు. ట్రంప్ జీ ప్లీజ్ సుంకాలను తీసేయని వేడుకుంటుందని అనుకున్నాడు. భారత్ మాత్రం ట్రంప్ ఎదుట మోకరిల్లేందుకు నిరాకరించింది. సుంకాల ప్రభావం పడకుండా ఉండేందుకు సైలెంట్ గా పనిచేస్తుంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఈ విషయాన్నే తాజాగా మోడీ వెల్లడించారు. ట్రంప్ పేరును కానీ సుంకాలను కానీ ప్రధాని ప్రస్తావించలేదు. ట్రంప్ సుంకాల ప్రభావం పడే రంగానికి వచ్చే ఇబ్బందులను గుర్తించారు. వాటి కోసం ఎలాంటి మిషన్ ని చేపట్టనున్నారో తెలిపారు. సో ఏ రంగాలపై ట్రంప్ సుంకాల ప్రభావం పడుతుంది? ట్రంప్ టారిఫ్స్ పై భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? మోడీ కొత్తగా ఎలాంటి మిషన్లను చేపడుతున్నారు? లెట్స్ వాచ్. ఏ రంగాలపై టారిఫ్స్ ప్రభావం పడుతుంది? సుంకాల దెబ్బకు భారత్ కుదేలవుతుందా? సుంకాలపై ప్రధాని మోడీ యాక్షన్ ప్లాన్ ఏంటి? భారత్పై విధించిన సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఆగస్టు 27 అర్ధరాత్రి నుంచి భారతీయ దిగుమతులపై 50% సుంకాలు అమల్లోకొచ్చాయి. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఎలాంటి వాణిజ్య చర్చలు లేవు. చివరి నిమిషంలో ట్రంప్ నుంచి ఎలాంటి ప్రకటనలు లేవు. సోషల్ మీడియాలో ఎలాంటి ఆశ్చర్యకరమైన ప్రకటనలు ట్రంప్ చేయనేలేదు. వాషింగ్టన్ తాజాగా ఢిల్లీకి నోటీస్ పంపించింది. ఇందులో భారత దిగుమతులపై ఆగస్టు 27 అర్ధరాత్రి నుంచి సుంకాలు అమలవుతాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ వెల్లడించింది. సో ట్రంప్ కుట్రపూరిత సుంకాలు అమల్లోకి వచ్చేశాయి. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్లలో కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు దారుణంగా పడిపోయాయి. మేజర్ రంగాలన్నీ కూడా తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ట్రంప్ సుంకాల ప్రభావంతో వచ్చే తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతే తప్ప ట్రంప్ ఎదుట మోకరిల్లేందుకు మాత్రం ఢిల్లీ నిరాకరించింది. నిజానికి సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. మేక్ ఇన్ ఇండియాలో భారత్ కొత్త అధ్యాయాన్ని, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రధాని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాతో మేక్ ఫర్ ద వరల్డ్ లక్ష్యాన్ని సాధించడంలో అతిపెద్ద అడుగ్గా వివరించారు. ఈ రోజు నుంచి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచంలో 100 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లుగా ప్రధాని వెల్లడించారు. भारत की मेक इन इंडिया इस यात्रा में एक नया अध्याय जुड़ रहा है. ये मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड हमारे उस लक्ष्य की तरफ एक बड़ी छलांग है. आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल्स 100 देशों को एक्सपोर्ट किए जाएंगे. గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని హంసల్పూర్ మారుతి సుజుకి ఫ్యాక్టరీని ప్రధాని మోడీ సందర్శించారు. మారుతి సుజుకి భారతదేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. ఆ సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. భారత్లో తయారైన ఈ కారును 100కు పైగా దేశాల్లో విక్రయించనున్నారు. దీన్ని కేవలం ఓ కారు ఆవిష్కరణ మాత్రమేనని పొరబడకండి, ఎందుకంటే ఇది ఒక కీలకమైన సందేశం. ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ భవిష్యత్ రవాణాకు అత్యంత కీలకమైనవి. ఇప్పుడు ఈవీ రేసులోకి భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను ఇక ప్రపంచవ్యాప్తంగా విక్రయించనున్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో భారత్ సాధించిన పురోగతిని ప్రధాని మోడీ హైలైట్ చేశారు. భారత్ ప్రజాస్వామ్య శక్తిని, దేశానికున్న అడ్వాంటేజ్ జనాభాయేనని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తమ వద్ద నైపుణ్యం ఉన్న కార్మికులున్నట్లు తెలిపారు. తమ భాగస్వాములకు తమకు లాభదాయకమైన పరిస్థితి నెలకొందన్నారు. ఈరోజు జపాన్కు ఎగుమతి చేస్తోన్న విషయాన్ని మోడీ హైలైట్ చేశారు. మారుతి సుజుకి ఎగుమతులు కేవలం భారత్ జపాన్ మధ్య ఉన్న బలమైన బంధానికి మాత్రమే సంకేతం కాదని, భారత్పై ప్రపంచానికున్న విశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని చెప్పారు. सुजुकी जापान भारत में मैन्युफैक्चरिंग कर रही है और जो गाड़ियां बन रही है वो वापस जापान को एक्सपोर्ट की जा रही है. ये जापान और भारत के रिश्तों की मजबूती तो है ही, भारत को लेकर ग्लोबल कंपनियों के भरोसे को भी ये आपके सामने प्रस्तुत करता है. 1980లో తమ కార్లను భారత్లో మారుతి సుజుకి ప్రవేశపెట్టింది. భారత్లోని మారుతి, జపాన్కు చెందిన సుజుకి కలిసి కార్ల తయారీని ప్రారంభించాయి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో తొలి కారు మారుతి 800ను తయారు చేశాయి. భారత్లో ఈ కారు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇది బెస్ట్ సెల్లింగ్ కారుగా అప్పట్లో రికార్డు సృష్టించింది. మారుతి 800 కారును జపాన్ టెక్నాలజీతో తయారు చేశారు. ఆ తర్వాత ఎక్కువగా భారత కార్ల పరిశ్రమ జపాన్పైనే ఆధారపడింది. కానీ 4 దశాబ్దాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం
ప్రస్తుతం భారత్లో తయారైన కార్లను జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జపాన్లో అతిపెద్ద కార్ల దిగుమతిదారుగా నిలిచింది. భారత కార్ల దిగుమతులు 230 రెట్లకు పెరిగాయి. దీంతో మేడ్ ఇన్ ఇండియా కార్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేనా, ఈ ఎగుమతులతో భారత్ తయారీ రంగంలో ఎలా లీడర్గా మారిందో స్పష్టంగా చెబుతున్నాయి. ట్రంప్ సుంకాలతో దాడి చేస్తోన్న భారత్ మాత్రం ఆగదని మోడీ సంకేతాలిచ్చారు. భారత్ ఇక్కడతో ఆగదని మిషన్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భవిష్యత్ పరిశ్రమలపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. భారత్లో సెమీకండక్టర్ల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆటో పరిశ్రమలకు అవసరమైన అరుదైన ఖనిజం మ్యాంగనీస్ కొరతను అధిగమిస్తామన్నారు. అందుకోసం కీలకమైన జాతీయ ఖనిజ మిషన్ను ప్రారంభించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. भारत यहीं पर रुकने वाला नहीं है। जिन सेक्टर्स में हमने बेहतर परफॉर्म किया है, हमें उनमें और बेहतर करना है। इसके लिए हम मिशन मैन्युफैक्चरिंग पर जोर दे रहे हैं। आने वाले समय में हमारा फोकस फ्यूचरिस्टिक इंडस्ट्री पर होगा। सेमीकंडक्टर सेक्टर में भारत टेक ऑफ कर रहा है। देश में इसके 6 प्लांट्स तैयार होने वाले हैं। हमें सेमीकंडक्टर मैन्युफैक्चरिंग और आगे लेकर जाना है। साथियों, भारत सरकार ऑटो इंडस्ट्री के लिए रेयर अर्थ मैग्नेट की शॉर्टेज से जुड़ी कठिनाइयों के प्रति भी सजग है। इस दिशा में देश के सामर्थ्य को बढ़ाने के लिए हमने नेशनल क्रिटिकल मिनरल मिशन भी लॉन्च किया है। డొనాల్డ్ ట్రంప్ పేరు కానీ వాణిజ్య యుద్ధాన్ని కానీ ప్రధాని మోడీ ప్రస్తావించలేదు. కానీ ఆయన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు భారత్పై ట్రంప్ విధించిన సుంకాలతో తీవ్రంగా నష్టపోయే రంగం ఆటో ఇండస్ట్రీనే. పెద్ద పెద్ద సంస్థలపై ప్రభావం అంతగా చూపకపోవచ్చు, కానీ చిన్న చిన్న కంపెనీలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఇందులో ప్రధానంగా గేర్ బాక్సులు, ట్రాన్స్మిషన్ పరికరాల తయారీదారులపైన 50% సుంకాల దెబ్బ పడుతోంది. భారత్ ఆటో రంగం నుంచి అమెరికాకు 25% ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నాం. ఆటో కంపెనీలకు అమెరికన్ మార్కెట్లు అత్యంత కీలకమైనవి. అమెరికా నుంచే 40% వాణిజ్యం ఆటో తయారీ సంస్థలకు వస్తోంది. వాటిపై సుంకాల దెబ్బ మామూలుగా ఉండదు. దీంతో ఆయా సంస్థలు తప్పనిసరిగా తమ ఉత్పత్తులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్స్టైల్స్, ముత్యాలు, ఆభరణాలు, సీఫుడ్స్ ఎగుమతులపైన సుంకాల ప్రభావం పడుతుంది. ఇక ఔషధాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలపై మాత్రం ట్రంప్ సుంకాల ప్రభావం ఉండదు. ఇందులో భారత్లో అసెంబ్లింగ్ చేసే ఐఫోన్లకు కూడా మినహాయింపు ఉంది. కానీ ట్రంప్ సుంకాలను విస్తృతంగా చూస్తే మాత్రం భారత్ ఆందోళన చెందేంతగా ప్రభావం కనిపించదు. ఈ సుంకాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సుంకాలతో కలిగే నష్టం పరిమితంగా ఉంటుందని అమెరికాకు చెందిన విశ్లేషణ సంస్థ S&P వెల్లడించింది. భారత జీడీపీలో 1.2% విలువైన ఎగుమతులపై సుంకాల ప్రభావం పడుతోంది. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ భారత వృద్ధిపై ట్రంప్ సుంకాలు పెద్దగా ప్రభావం చూపని వివరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా ఎత్తి చూపుతున్నాడు. టారిఫ్స్ డెడ్లైన్ సమయంలో ట్రంప్తో పాటు ప్రపంచానికి సంకేతాలు పంపుతున్నారు. సుంకాలను అవకాశంగా మార్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు. తయారీనే ఇందులో కీలక పాత్ర పోషించనుంది. నిజానికి సుంకాలను అడ్డుకునేందుకు ఇండియా వ్యూహం కూడా ఇదే.